అందరికీ నమస్కారం. నన్ను వేలు పట్టి ఇంతకాలం నడిపించిన నా తల్లిదండ్రులకి, మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి, బంధుమిత్రులకి అందరికీ నమస్సులు. భరతమాతకి 10వ సంకీర్తనామృత ధారావందనాలు. నేను నా గురించి, నా ప్రయాణం గురించి చెప్పే కంటే ముందు కళాశాలకు సంబంధించి ఒక విన్నపం, ఒక అభ్యర్థన, ఒక అప్పీల్ మీ అందరి ముందు పెట్టాలని అనుకున్నాను. అసలు యాక్చువల్గా అయితే ఇలాంటి ఫెలిసిటేషన్ ఫంక్షన్ కాలేజ్లో ఉన్న 4 సభ్యుల మధ్య జరిగిపోతే బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఒక అందమైన స్వార్థంతో ఇక్కడ ఫెలిసిటేషన్కి నేను ఒప్పుకున్నాను. ఏంటంటే ఈ కళాశాల నాకు చదువునివ్వడమే కాదు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది, పదవి ఉన్నతిని ఇచ్చింది, ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చింది. ఈ కళాశాలకి ఇవాళ నేను రిటైర్ అయిపోతున్నాను అని అనుకున్నాను. ఇవాళ మా మేనేజ్మెంట్ నాకు మధ్యాహ్నం సూచనగా చెప్పారు, ఒక రమారమిగా ఒక సూచనగా చెప్పారు, నీకు ఎక్స్టెన్షన్ ఇస్తామని. ఇవాళ తెలిసాక నాకు ఇంకా మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. అయితే ఇదేంటంటే ఫేర్వెల్ పార్టీ కాదు, ఫ్రెషర్స్ పార్టీగా మారిపోయింది. ఇది చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నేను కాలేజీకి సంబంధించి 3 విషయాలు మీతో ప్రస్తుతించాలనుకుంటున్నాను. ఏంటంటే మామూలు మనుషులు ఎవరైతే ఉంటారో, మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి వాళ్ళ కుటుంబమే ప్రపంచం. కానీ ఒక టీచర్కి ప్రపంచమే కుటుంబం. టీచర్కి కులం ఉండదు, మతం ఉండదు. మతం అంటే టీచర్కి సమ్మతం, కులం అంటే గురుకులం. అయితే ఒక టీచర్గా విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఒక విద్యార్థి దశ నుండి అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా నేను అడగదలుచుకున్న మొదటిది ఏంటంటే, మీ అందరి నుండి మనం బీకామ్ జనరల్ మన కాలేజీలో 2 సెక్షన్లు ఉన్నాయి. ఆ 2 సెక్షన్లలో మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే ఒక కోర్స్, బీకామ్ ఫిన్టెక్ అని, చాలా పాపులర్ కోర్స్, మంచి కోర్స్. అది ఇంకా జనాలకి తెలియాలి, బీబీఏ కన్నా మంచి కోర్స్ ఇది, మంచి అవకాశాలు ఉండే కోర్స్ ఇది. రాబోయే 5 ఏళ్ళు మనం వేచి చూస్తే బీకామ్ ఫిన్టెక్ విల్ బి ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ డిగ్రీ. అలాంటి కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఒక నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకుంది. అయితే దానికి వెంటనే అనుమతి ప్రభుత్వం నుండి లభించింది. మీ అందరినీ కోరేది ఏంటంటే, నేను మా వెంకట గిరిజ ఇక్కడ ఇందా కూర్చొని ఉంది, మేమిద్దరం కలిసి ఒక వీడియో చేయదలుచుకున్నాం ఆ కోర్స్ గురించి. ఆ వీడియోని మేము మీ అందరికి పంపుతాము. మీరు 1:100లో దాన్ని సర్క్యులేట్ చేయండి. ఇది మీరు కళాశాలకి విద్యార్థుల్ని పంపడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం చేయడంలో కూడా మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ మై విన్నపం నెంబర్ 1, అపీల్ నెంబర్ 1. ఇది మీరు అందరూ చేస్తారంటే చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఇది ఆర్థికపరమైన విషయం. మరి ఆర్థికపరమైన విషయాలు 2 ఉన్నాయి. విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ రాముడి పర్ణశాల లాంటిది, చాలా చిన్నది. లైనల్ రాబిన్స్ ఒక పుస్తకం రాశారు, స్మాల్ ఇస్ బ్యూటిఫుల్ అని. అలాంటిదే విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, వీఆర్ స్మాల్ ఎట్ బ్యూటిఫుల్. చాలా అందమైన కళాశాల ఇది. మహానుభావులు చాలా మంది పెద్దలు, హరిహర శర్మ సార్, వాసుదేవ్ రెడ్డి సార్, జగన్మోహన్ సార్, కుటుంబరావు సార్, ప్రసాద్ సార్, భవానీ మేడం, బ్రహ్మానందచారి సార్, అచ్యుతరామ శాస్త్రి సార్, మళ్ళీ ఆఫీస్లో వేమారెడ్డి సార్, మూర్తి సార్, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో కష్టపడితే ఈ కళాశాల, ఈ పయనం ఇలా సాగుతూ వెళ్తుంది. అయితే ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థుల్లో 30% మంది బీపీఎల్ ఫ్యామిలీస్ నుండి వస్తున్నారు. దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ అబిస్మల్లీ లో. వాళ్ళకి చదువు చాలా అవసరం. వాళ్ళు జెప్టో, జొమాటో ఇలాంటి వాటిల్లో పని చేసుకుంటూ మన కళాశాలలో చదువుకుంటున్నారు. కరోనా టైంలో వాళ్ళలో భోజనం చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది కరోనా టైంలో. ఫోన్ చేసి, సార్ మీతో మాట్లాడాలని అంది. అంటే గట్టిగా మాట్లాడమ్మా, నాకు వినపడట్లేదు అని అన్నా. అంటే అమ్మాయి చెప్పింది, సార్ మేము 5 days అయింది సార్ అన్నం తిని, మా నాన్న వాళ్ళు కూలి పనులు చేసుకుంటారు సార్ అండి. అలాంటి పిల్లలు 30% మంది మా కళాశాలలో ఉన్నారు. ఇది సగర్వంగా చెప్తున్నాం. వీఆర్ కన్వర్టింగ్ క్యాబేజ్ ఇంటూ కాలీఫ్లవర్. ఇది మా కాలేజ్ ఘనత.
90% మార్కులు ఉన్న వాళ్ళని 92%గా 89%గా మేము మలచట్లేదు. కంపార్ట్మెంటల్ పాస్ డివిజన్ నుండి 3rd డివిజన్ నుండి వచ్చిన స్టూడెంట్స్ని మన కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దుతోంది విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎప్పటి నుండి 53 ఏళ్ళుగా. అయితే వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అని అంటే అందరం కలిసి, నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. వి ఇన్ విఎన్సిసి ఈజ్ నాట్ ఎ లెటర్, ఇట్స్ ఎ వర్డ్. వి అనేది అక్షరం కాదు, అదొక పదం. WEV. మనం అంతా కలిస్తే వాళ్ళందరికీ ఏదో సేవ చేయొచ్చు. అన్నిట్లోకి ఉత్తమమైన సేవ విద్యాదానం. అది మనం చేయొచ్చు. మిమ్మల్ని నేను బొకేలు తేవద్దన్నా, షాల్స్ తేవద్దన్నా కారణం ఏంటంటే ఆ బొకేకి, ఆ షాల్కి, ఆ దండకి పెట్టే డబ్బులు కనుక ఈ విద్యార్థులకి, పేద విద్యార్థులకి మీరు ఇస్తే కనుక వాడి జీవితం బాగుపడుతుంది, వాడి కుటుంబం బాగుపడుతుంది. ఇది నా అప్పీల్ నెంబర్ 2. మీరు లక్షలు ఇవ్వద్దు, 500, 1000 రూపాయలు ఇవ్వండి. అది చాలా పెద్ద మొత్తం అవుతుంది. వానలు కురవనప్పుడు నీటి బొట్టు కూడా ఆశ్రయం ఇచ్చేదే. అదే చాలా విలువైన వస్తువు అయిపోతుంది, కథా వస్తువు అయిపోతుంది. కాబట్టి ఆ నీటి బొట్లు మీరు అందరు ఇవ్వండి. పిల్లలందరినీ కూడా వీలు బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించండి. మా మేనేజ్మెంట్ 2016 సంవత్సరంలో ప్రతిభా విద్యార్థి పురస్కార నిధి మెరిటోరియస్ స్టూడెంట్ అవార్డ్ ఫండ్ అనే ఫండ్ని కాన్స్టిట్యూట్ చేసింది. దానికి అప్పుడు చాలా మంది ఉదారంగా డబ్బులు ఇచ్చారు. అవి మా దగ్గర అయిపోయాయి, పిల్లల స్కాలర్షిప్స్ ఇవ్వగా. అయితే ఈ స్కాలర్షిప్ కోసం మీరు ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ ఎగ్జామ్ ఫీజుకి, వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి మెరిట్ బేస్డ్గా మేము ఇస్తాము. దీనికి అందరు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ఇది మంచి ఆలోచన అని మీకు 35 చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఇది రెండోది. మూడోది ఏంటంటే, మీరు అద్భుత దీపం కథ వినుంటారు. అంటే నేను ఇక్కడ ఏం అద్భుత దీపం అనకూడదు, మళ్ళీ దానిలో రిలీజియన్ గొడవలు అవుతాయి. అద్భుత దీపం కథ ఎక్స్టెన్షన్ నేను ఒకటి చెప్తాను. ఈ అద్భుత దీపం ఒకటికి దొరుకుతుంది, ఒక పేదవాడికి దొరికితే వాడు ఆ అద్భుత దీపాన్ని నమస్కరించగానే ఒకడు హ్యూజ్ పర్సనాలిటీ ఒకడు వస్తాడు, వచ్చి అంటాడు. అనగానే వీడు కోరుకుంటాడు, నాకు అన్నం లేదు రాబోయే గారు, అన్నం పెట్టి రాబోయే అంటాడు. అన్నం పెడతాడు. నెక్స్ట్ బట్టలు అడుగుతాడు. అలా కోరికలన్నీ కోరుతూ పోతూ ఉంటాడు. చివరికి ఇది పరాకాష్ఠకి చేరాక వాడు అంటాడు, నాకు హైదరాబాద్లో 500 గజాల స్థలం ఇవ్వయ్యా అంటాడు. అనగానే అద్భుత దీపంలో ఉన్న హ్యూజ్ పర్సనాలిటీ వీళ్ళు చెంప మీద చల్లును కొడతాడు. కొట్టంటాడు, అరే हैदराबाद में मैं 2 बीघा जमीन दे पाता तो चिमनी में चुपके क्यों रहता. చాలా కష్టం ల్యాండ్ కొనడం. పీస్ ఆఫ్ ల్యాండ్ గివ్స్ us పీస్ ఆఫ్ మైండ్. మాకు ఇప్పుడు కావాల్సిన 3వ విషయం అవసరం విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కి ల్యాండ్. ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం హైదరాబాద్లో ఒక ల్యాండ్ ఉండాలి, మోఫ్సిల్ ఏరియాలో కూడా ల్యాండ్ ఉండాలి. మా మేనేజ్మెంట్ కష్టపడి జోన్ పట్టి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఏదైతే మోఫ్సిల్ ఏరియాలో విలేజ్లో కొనాలో ఆ ల్యాండ్ మా రాజమోహన్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్ వీళ్ళందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని గత 50 ఏళ్లలో లేని వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అది కొన్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అని అంటే చాలా కష్టమైన విషయం. దీనికి మీరందరూ సహకరిస్తే, పూర్వ విద్యార్థులు, మీలో ఉన్న ఉదార స్వభావమైన వ్యక్తులు మీరు చేస్తే కనుక అది సాధ్యం అవుతుంది, అది సుసంపన్నం అవుతుంది. దానికి ఏంటంటే ఒక ల్యాండ్ ఎవరు దానం చేసే పరిస్థితుల్లో లేదు, అది కోట్లలోకి వెళ్ళిపోయింది విలువ. ఒకప్పుడు కొంతమంది 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ కాలేజెస్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా కష్టమైన పని అది హైదరాబాద్లో. అయితే మనం అంతా చేయగలిగేది ఏంటంటే ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక చదరపు అడుగుకి 10,000 రూపాయలు ఎవరైనా కనుక డొనేషన్ ఇవ్వగలిగితే, అలాంటి వాళ్ళు కొంతమంది చేరితే ఒక పీస్ దొరుకుతుంది. అది మనం చూపెట్టి బ్యాంక్ లోన్ కొంత రేజ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ తన కాంట్రిబ్యూషన్ తను ఇవ్వచ్చు, మేనేజ్మెంట్ తన వంతుగా పైకి చేయొచ్చు. 10,000 రూపాయలు. ఇది కనుక జరిగితే విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఒక పెద్ద సంస్థగా ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఫీజు చాలా తక్కువ ఉంది. 2019 వరకు మన కాలేజ్ ఫీ 2,500 మాత్రమే. అబ్సిస్మల్ ఇల్లు 2,500తో ఎలా నడుపుతారండి కాలేజ్ని? దానికోసం మా మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూర్చొని క్రాకర్స్ అమ్మేవాళ్ళు, ఆ ప్రాఫిట్స్ మాకు సాలరీస్ ఇచ్చేవాళ్ళు మా అనేటెడ్ స్టాఫ్కి. సో ఎంతో కష్టాలు పడ్డారు. ఇప్పుడు క్రాకర్స్ పెట్టడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే చాలా కొత్త నామ్స్ వచ్చేసాయి.
ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంకా ఏం చేయాలి అని అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఒక 10,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి, అంతకు మించి ఎవరైనా డొనేట్ చేయాలని అనుకుంటే కనుక 1,00,000 రూపాయలు ఇవ్వండి స్క్వేర్ యార్డ్కి. ఇది ఒక సరైన ఆలోచన, దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని అనిపిస్తే మీరు చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఈ 3 ఆలోచనలు అవి మీరు మన్నించి కళాశాలకి మీరు అందరు చేదోడు వాదోడుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా నా పయనంలో కొన్ని మజిలీలు మట్టుకే చెప్తాను, ఎందుకంటే సమయభావం అయింది. నాకు బర్నింగ్ స్మెల్ వస్తుంది, మా అన్నయ్య చెప్తూ ఉండేవాడు, బర్నింగ్ స్మెల్ వస్తుంది అంటే రావట్లే అంటే నాకు కడుపులోంచి వస్తుంది, నాకు ఆకలి ఇస్తుంది అనేవాడు. సో అదే విషయం నేను చెప్తున్నాను, మీ అందరికి ఆకలి వేస్తుంది, ఎక్కువ మాట్లాడితే మీరు కేకలేస్తారు. యూఆర్ హంగ్రీ, ఇఫ్ ఐ కంటిన్యూ ఇట్ యుల్ బి యాంగ్రీ. ఇంకా నేనేం చేస్తా అంటే నా ప్రస్థానంలో కొన్ని మజిలీలు చెప్తాను. మొదట ఏంటంటే నా జననం, నేను పుట్టడం. నేను నా జీవితంలో గర్వపడే విషయాలు ఒక 4-5 ఉన్నాయంటే, ఒకటి మా అమ్మ నాన్నలకి నేను పుట్టడం, విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చదవడం, ఈ భారతీయుడిగా నేను సగర్వంగా తిరగగలడం. ఇది నేను సగర్వంగా చెప్పుకునే విషయాలు. ఇవి మళ్ళీ మంచి మిత్రులు లభించడం, అవసరానికి వెంట ఉండి నడిపించే మిత్రులు, ఈ తీగని పాదుగా నడిపించే మిత్రులు దొరకడం, ఇలాంటివి ఎన్నో నేను చూశాను. అయితే మా అమ్మ ఒక స్కూల్ నడిపేది, వెంకటరమణ కేజీఎన్ ప్రైమరీ స్కూల్ అని. ఆ స్కూల్లో నేను 5వ తరగతి వరకు చదువుకున్నా, 5th స్టాండర్డ్ వరకు. ఎక్కడ చెప్పులు వేసుకోవాల్సిన అవసరం రాలేదు, అమ్మ ఇంటో వెళ్ళిపోవడమే. అమ్మ ఒడి అమ్మ బడి 2 ఎంజాయ్ చేశా. ఈ ప్రాప్తం ఎంతమందికి ఉంటుంది? 2. అమ్మే బోధకురాలు, నాకు దేవుడు ఇచ్చాడు. తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివా. టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా మామయ్య గారి మనవడు వెంకటరాయుడు అని, అతను ఇదే కళాశాలలో చదివాడు. చదివి మా కాలేజీలో చేరరా, నీకు అసలు నీ జీవితం మారిపోతుంది అన్నాడు. అని చెప్పి ఏం చెప్పాడంటే, మా జగన్మోహన్ సార్ పేరు అన్నీ చెప్పాడు, మా ప్రసాద్ సారు, వీళ్ళందరూ ఇచ్చిన నోట్స్ ఉంటాయి కానీ నేను టెక్స్ట్ బుక్లో కూడా చూడలేదు, ఎంతో చాలా బాగా చెప్పారు, కాబట్టి నేను గ్యారంటీ ఇస్తున్నాను రా, ఇందులో చేరన్నాడు. చేరనేసరికి అక్కడ వెళ్తే మా నాన్నగారు మాట్లాడారు, ఆ సీట్ చేరాను. నా చివరి రోల్ నెంబర్ 300 నుండి 360 వరకు, 301 నుండి 360 వరకు సీట్ల సెక్షన్లో ఉండేది. మైండ్ వాజ్ లాస్ట్ నెంబర్. సో అదే కళాశాలలో చదువుకున్నా, అదొక టర్నింగ్ పాయింట్ లైఫ్లో. అయితే ఇంటర్మీడియట్ స్టేజ్లో నాకు కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం ఉండేది. అక్కడ ఏంటంటే మా వదిన గారి మామయ్య గారు ఆయన నాకు ట్యూషన్ చెప్పారు. ఆయనతో అన్న నాకు ఈ సైన్స్ చాలా కష్టంగా ఉంది, అసలు చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటే, ఆయన నాకు ఒక మాట చెప్పారు, అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఇఫ్ వన్ ఫూల్ కెన్ డూ ఇట్, ఆల్ ఫూల్స్ కెన్ డూ ఇట్ అన్నారు. అదే నాలో బీజం నాటింది. అవును, మిగతా వాళ్ళందరూ నా వయస్సు వాళ్ళే, వాళ్ళ ఈక్యూ లెవెల్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ నావి సేమ్, కాబట్టి నేను మంచి మార్కులు తెచ్చుకోగలను అనే ధైర్యాన్ని నూరిపోసినది అదొకటి. తర్వాత ఒకటి ఏంటంటే, ఒక స్థాయిలో మా సిస్టర్ పెద్దక్క యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పుడు నేను చాలా డౌన్ అయిపోయాను. అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ లాస్ట్ రిమెంబర్ ఫ్యూచర్ రిమైన్స్ అండ్ వీ రిమైన్ అని. అది కూడా నాలో స్ఫూర్తి నింపింది, ధైర్యాన్ని నింపింది. అవును, ముందుకు వెళ్తూనే ఉండాలి, ప్రయాణం సాగుతూనే ఉండాలి అన్నది ఆ అమ్మ చెప్పిన మాట కూడా నాకు మళ్ళీ పనిచేసింది. తర్వాత ఏమైందంటే, పీజీ చేసిన తర్వాత ఏ కాలేజీలో అయితే పీజీ చేశానో అదే కళాశాలలో పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు. అయితే నేను అప్పుడు నాకు తెలియదు, అది మా ప్రిన్సిపల్ గారు పిలిచారు, మజరుద్దీన్ సార్ పిలిచి ఏ అని చెప్పి నా మెమో ఒక కవర్ ఇచ్చారు. నేను అనుకున్నా 116 రూపాయలు ఇస్తున్నారేమో అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మకు చూపెట్టా, మా సార్ ఇచ్చారు, మా మదర్ సార్ అని. తెరిచి చూసి అమ్మ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి సాధారణంగా ఒక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తాడు రా, ఒక ఎంప్లాయర్ ఈజ్ కమింగ్ టు యూ, ఇది నీ అపాయింట్మెంట్ లెటర్ రా, నేను పార్ట్ టైం లెక్చరర్గా ఇక్కడ తీసుకుంటున్నానని. అయితే అది తీసుకొని మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉద్యోగాలు సార్, అనేడెడ్ అట్ట, అనేడెడ్కి ఏడెడ్కి డిఫరెన్స్ ఏంటంటే అవన్నీ తర్వాత చెప్తా, కానీ ముందు హరిహర్ శర్మ సార్ దగ్గర పో, ఇక్కడ కూడా నీకు జాబ్ దొరుకుతుందిరా అన్నారు. అది మరొక టర్నింగ్ పాయింట్. నేను అప్పుడు ఈ పర్ణశాలలోకి అడుగు పెట్టేశాను. మళ్ళీ మా కళాశాల అక్కడికి వచ్చేసిన తర్వాత మొదటి రోజు పాఠం చెప్పి వచ్చేసరికి మన సార్లు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. నాకేమనిపించిందంటే, మేనత్తే అత్తగారికి మారినట్టుగా అనిపించింది. ఏముంది, ఇంకా అంతా మన వాళ్ళే.
జగన్మోహన్ సార్ చెప్పారు నాకు, రమణమూర్తి నీకు మాట చెప్తానే, తెలుగు మీడియం చదువుకొని వచ్చినావు, ఏం లేదు చాక్లెట్స్ పట్టుకపో, నువ్వు ఏదైతే పాయింట్స్ చెప్పదలుచుకున్నావు అవన్నీ బోర్డు మీద నింపే, ఇట్ విల్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సార్ గుర్తుంటుంది మీకు. చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి తర్వాత అటెండెన్స్ 5 నిమిషాలు తీసుకో, ఇలా 10 రోజులు చేయి, తర్వాత నీకు ఒక ఇది వచ్చేస్తున్నారు. అయితే ఏంటంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను, మా మావయ్య గారి పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మేమందరం బాలసుధ అనే మ్యాగజైన్ నడిపేవాళ్ళం. ఆ బాలసుధ మ్యాగజైన్ నడిపి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. మా సూర్యుడు ఉన్నాడు, మా మావయ్య గారి అబ్బాయి, మేమంతా కలిసి ఒక ప్రోగ్రామ్ చేసాం, ఒక నాటకం చేసాం, మంచం మీద మంచి అని. 600 మంది వచ్చారు ఆ ప్రోగ్రామ్ చూడడానికి. ఇంత గొప్పగా అయింది. అయితే ఆ పాటలు, ఆ నాటకాలు అవన్నీ కూడా స్టేజ్ ఫేర్ లేకుండా నన్ను చేశాను. అమ్మ బాలానంద నడిపేది, ట్రైన్ చేసేది, గ్రూమ్ చేసేది, హోమ్ చేసేది, అవన్నీ కూడా నాలో ఏంటంటే జనాల ముందు ఒక స్టేజ్లో నేను అనుకున్నా, మాట్లాడటానికి నాకు భయం ఏంటి, వినేవాడికి భయం ఉండాలి కానీ. అయితే అదే నాలో ఇది నింపింది. అదే స్ఫూర్తిగా తీసుకొని ఏం చేసామంటే నేను నా వైఫ్ ఒక మోడల్ డెవలప్ చేసాం, వరా మోడల్ ఫర్ కెరీర్ అడ్వాన్స్మెంట్ అని. అది కెరీర్ అడ్వాన్స్మెంట్ షుడ్ స్టార్ట్ అట్ ది అబినిషియల్ స్టేజ్. పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండే వాడి కెరియర్ గురించిన ఆలోచన, ఆ షేపింగ్ స్టార్ట్ అయిపోవాలి అని మోడల్ చేసాం. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి దానికి పేటెంట్ లభించింది. ఆ తర్వాత నేను ఇక్కడ 1 year చేయగానే జేఎన్టీయూకి వెళ్ళా. జేఎన్టీయూలో వర్క్ చేసేవాడిని, అకాడమిక్ కన్సల్టెంట్గా చేసేవాడిని, 18,000 జీతం ఇచ్చేవాళ్ళు. అయితే ఒక రోజు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏంటంటే చాలా న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ చాలా త్వరగా చదివేసేది. ఒక పోర్షన్కి ఆమె పెన్తో మార్క్ వేసింది. మార్క్ వేసి చదవరా అంది. చదవరా అంటే నెట్ మస్ట్ ఫర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అని రాసింది. చదివిన తర్వాత నువ్వేం ఫికర్ పడుకో, నేను చెప్తా. అప్పుడు మా అమ్మ ఉంది, నా అదృష్టానికి మా నాన్నగారు లేరు. తను అంటే నీకు ఒకటి చెప్తాను, 1993 లోపల నువ్వు కనుక ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేసేస్తే ఈ నెట్ గిట్టు ఉండదురా, ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేసినారు, ఎలా ఉంటుందో తెలియదు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అప్పుడు సెటిల్ అని ఇది ఎలా ఉంటుందో మనకు తెలియదురా, ఎంత పర్సెంటేజ్ మంది పాస్ అవుతారో ఏమిటో తెలియదు, నేషనల్ లెవెల్ టెస్ట్. బహుశా అమ్మకి తెలిసామో నేను అది క్లియర్ చేయలేదని, ఎందుకంటే అమ్మ కన్నా మనకి గురించి ఏం తెలుస్తుంది అని చెప్పి ఏమన్నంటే ఎంఫిల్ ఎంట్రన్స్ రాయరా నువ్వు, ఐఎమ్ వేర్ టు సపోర్ట్ యూ అని. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తే నాకు 13th ర్యాంక్ వచ్చింది. సగర్వంగా రామకృష్ణ శర్మ సార్ దగ్గరికి వెళ్ళా. 13 ఖాళీలు ఉండాలి కదా నాయన, ఇక్కడ 10 ఉన్నాయి, ఐఎమ్ సారీ, నీకు 1 year ఇంకా టైం పడుతుంది, సారీ అన్నారు. అమ్మ దగ్గరికి వస్తే ఇంకో యూనివర్సిటీకి పోరా, 1 year ఆగితే మళ్ళీ వెనక్కి అయిపోతావు, 1 year 1993 లోపల రావాలి నీకు ఎంఫిల్ అని చెప్పింది అమ్మ. చెప్పేసరికి నాగ్పూర్ వెళ్ళా. నాగ్పూర్లో ఎంట్రన్స్ రాస్తే 4th ర్యాంక్ వచ్చింది. 4th ర్యాంక్ వచ్చేసరికి ఆ ఎంఫిల్ చేసేసా, 91కి అయిపోయింది. ఆ ఎంఫిల్ బేస్ తోటి నాకు యూజీసీ స్కేల్ వచ్చేసింది. అందుకే అమ్మ చెప్పేది వినాలి, ఇఫ్ యూ కాంట్ లవ్ యువర్ మదర్ యూ కెనాట్ లవ్ ఎనీవన్. ఇది పిల్లలందరికీ చెప్తుంది. షీ వాజ్ ఎ గైడింగ్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ బైండింగ్ ఫోర్స్. అమ్మ వేలు పట్టుకుని నడిపించింది, చివరి శ్వాస వరకు వేలు పట్టుకుని నడిపించింది. అది నా అదృష్టం, అదొక టర్నింగ్ పాయింట్. ఇలాంటి ఎన్నో చదువు చూశాను. తర్వాత మేజర్ ఇదేంటంటే ఇది చివరిగా చెప్పదలుచుకున్నది, నేను ఎంఫిల్ తోటి నాకు యూజీసీ స్కేల్ వచ్చేసింది కదా అని కాళ్ళు ఇలా పైకి పెట్టుకుంటూ నడుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే 800తో స్టార్ట్ చేశాను నా కెరియర్. ఈ సాలరీ వాజ్ ఫినామినల్ వెన్ కంపేర్ టు దట్ నామినల్ సాలరీ. అయితే ఎప్పుడైతే నేను ఇంటర్నేషనల్ సెమినార్కి కాశీకి వెళ్ళానో, ఆ అమ్మవారి దయ, ఆ అయ్యవారి దయ, నాకు అచలపతి సార్ పరిచయం అయ్యారు. వారు పరిచయం కావడం నాకు దేవుడు పరిచయం కావడం. ఆయన అచలపతి ఎందుకు అవుతారు, ఆయన చలపతే, ఆయన కదిలి వచ్చారు. అచలపతి అంటే కదలని వాడు, ఒక చోట స్థిరంగా ఉండేవాడు. ఆయన అచలపతి సార్ కాదు, ఆయన చలపతి సార్. నా పాలికి దైవంగా మారారు. ఆయన ఏమన్నారంటే, రమణమూర్తి నువ్వు కాంపౌండరా డాక్టరా అన్నారు. నేను కాంపౌండర్నే సార్. అదేమిటి పిహెచ్డి ఎందుకు చేయలేదు అన్నారు. నాకు పరిచయాలు లేవు సార్, కష్టం సార్ అనుకుంటున్నాను అన్నారు. ఎందుకు, ఆయన వేరు అన్నారు. తర్వాత ఆయనే మా వెంకటరమణ కాలనీ వైపు వచ్చినప్పుడు ఆయన ఒకసారి వచ్చారు. వచ్చి నీ హాబీస్ ఏమిటి అన్ని కనుక్కొని నాకు తగిన టాపిక్ ఇచ్చారు. ఆ పిహెచ్డి వల్లే నాకు 2016లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఆ పిహెచ్డి వల్లే నేను 2017లో ప్రిన్సిపల్ అయ్యాను.
కాబట్టి ఒక దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి వేలు పట్టి నడిపిస్తూ ఉంటాడు. సమస్యలు కొన్ని వచ్చాయి లైఫ్లో. ఆ సమస్యలు వచ్చినప్పుడు మా మామయ్య గారి పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా వాణి వాళ్ళ పిన్ని గారి అబ్బాయిలు వీళ్ళందరూ కూడా పట్టిన ఇట్లా బోర్డు మీద రాసిందాన్ని డస్ట్ పెట్టి కొట్టేస్తాం చూడండి, అట్లా కొట్టి పడేస్తారు అందరు కలిసి. మా అక్కయ్యలు, మా అన్నయ్యలు, మా మామయ్య గారి పిల్లలు, మా మిసెస్ వాళ్ళ పిన్ని గారి పిల్లలు వీళ్ళందరూ కలిసి మేము ఉన్నామని ఇది చేశారు. సో ఈ విధంగా మజిలీలు సాగుతూ ఉన్నాయి. అయితే ఒకటి చెప్తాను నేను, నా చదువు 2 కిలోమీటర్ల రేడియస్ అయిపోయింది, నా ఉద్యోగం 2 కిలోమీటర్ల రేడియస్ అయిపోయింది, నా పెళ్లి చూపులు వాణిశ్రీతో 1 ఫర్లాంగ్ దూరంలోనే అయిపోయాయి. మా ఆంటీ వచ్చారు, అరే సంబంధం చూస్తావరా అన్నారు. సరే అంటే అన్నారు, రేపు రారా అన్నారు. నడిచి వెళ్ళిపోయాను, నేను మా అన్నయ్య మేము అంతా వెళ్ళిపోయాం. కరెక్ట్గా 1 ఫర్లాంగ్. నేను వెంకటరమణ కాలనీలో ఇల్లు, ఆమె ఆనందనగర్ కాలనీలో ఇల్లు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం, చూసాం, వచ్చాం, జీవితంలో స్థిరపడిపోయాం. ఇదంతా చూసి మొన్న ఏప్రిల్ 11న నాకు 60 ఏళ్ళు నిండాయి అన్నప్పుడు వీటన్నిటిలోకి వెనక్కి ఆదిత్య 369లోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది కేవీ రమణమూర్తి అంటే కిస్మత్ వాలా రమణమూర్తి అని.